వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైతే చాలామంది చేసే తప్పులేంటి, అందులో టాప్ 10 తప్పులేంటి అనేది దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి విజయ్ కర్ణం, మహా క్యాపిటల్ ఫౌండర్ ఉన్నారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఏదైతే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామో, సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎలాంటి తప్పులు చేస్తారో, సో అందులో మీ దగ్గరకొచ్చిన టాప్ 10 మిస్టేక్స్ ఏంటో ఒకసారి మాకు చెప్తారా? షూర్ అండి. మీకొక స్టాటిస్టిక్స్ చెప్తాను. ఒక డేటా పాయింట్ చెప్తాను. 10 మెంబర్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్‌లో 9 మెంబర్స్ నెగెటివ్ రిటర్న్సే తీసుకుంటారు. ఓకే. అది ఫస్ట్ డేటా పాయింట్. సెకండ్ డేటా పాయింట్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్ డేటా అట్‌లీస్ట్ ఒక 25 ఇయర్స్ మనకి నెట్‌లో ఈజీగా దొరుకుతది. 25 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ మనకి 20% అబోవ్ సీఏజీఆర్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. యావరేజ్‌గా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 20% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో అంటే అప్రాక్సిమేట్‌గా ఒక రూ. 1,00,000 ఇప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఒక 15 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వాళ్ళు ఈరోజు అదే కంటిన్యూ చేసి ఉంటే కొన్ని కోట్లల్లో ఉంటుంది అమౌంట్. కాకపోతే ఎంతమంది అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లారు అని చూసుకుంటే చాలా తక్కువ మంది. అండ్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా ఉంటే వాళ్ళ డేటా తీసి చూస్తే చాలా తక్కువ మంది మాత్రమే రిటర్న్స్ తీసుకున్నారు. ఈ లాస్ట్ 25 ఇయర్స్‌లో చాలా తక్కువ మంది మాత్రమే రిటర్న్స్ తీసుకున్నారు. రిటర్న్స్ తీసుకున్న వాళ్ళ డేటా కూడా ఇన్ డీటెయిల్‌గా పోయి చూస్తే 2 కేటగిరీసే ఉన్నాయి. ఐదర్ ఫస్ట్ వన్ వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ వాళ్ళు లేరు, అసలు ఎక్స్‌పైర్ అయిపోయారు. వాళ్ళకి తెలియదు అసలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలియదు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనే విషయం కూడా తెలియదు. సో ఇవి డేటా పాయింట్స్. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనంటే ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ మనకి ఏం తెలియాలి అంటే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది ఫస్ట్ మేజర్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకొచ్చే ఇన్కమ్ సోర్స్‌లో ఎంత పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. చాలామంది క్వైరీస్‌లో మనకి రెగ్యులర్ కన్సల్టేషన్‌లో ఏమడుగుతారంటే, సార్ మేము రూ. 1000 చేస్తాము, రూ. 5000 చేస్తాము, రూ. 10,000 ఎస్ఐపి చేస్తాం అనేసి అంటారు. నేను వాళ్ళని అడుగుతాను, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతాను. వారు 1,00,000 అబోనే చెప్తారు. అంటే ర్యాండమ్‌గా అడిగినా కూడా 1,00,000 అబోనే చెప్తారు చాలామంది. కానీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్‌లో 10% కూడా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్‌కి కేటాయించలేకపోతున్నారు. ఎందుకని సార్ అంత డ్రమాటిక్ చేంజ్ ఎందుకొచ్చిందంటారు? అంటే 1,00,000 పైనే సంపాదించినప్పటికీ చాలామంది జాబ్ హోల్డర్స్, సో కనీసం మీరు చెప్పారు 10,000 కూడా ఇన్వెస్ట్ ఈవెన్ 5,000 కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. అవును. అలా చూసుకుంటే మన డైలీ వచ్చేసి 500 కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. అవును. సో ఎందుకని? వాళ్ళకి అవగాహన లేక, లేకపోతే ఇంకా వేరేది ఏదన్నా ఉండక? సో ఫస్ట్ థింగ్ అండి, మన సొసైటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఈవిల్ థింగ్ అనమాట. అంటే మనకి సొసైటీ ఎంత బ్యాడ్ వేలో మనం తీసుకెళ్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఎవరైనా ఒక గ్రాడ్యుయేట్ 22 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక జాబ్ వచ్చింది అనుకుందాం. 20,000 25,000 నుంచి జాబ్ వచ్చింది అనుకోండి. 25 ఇయర్స్కి వచ్చేసరికి 50,000 నుంచి 1,00,000 వరకు వాళ్ళ శాలరీ వచ్చింది. బేర్ మినిమం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1,00,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ చేసేది ఏంది? నువ్వు ఇల్లు కొనలేదా? 25 ఇయర్స్‌కి ఇల్లు కొనడం కరెక్టా? కాదు. 25 ఇయర్స్‌కి ఇల్లు కొనిపిస్తారు. సొసైటీ, ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఇల్లు కొనిపిస్తారు. రూ. 1,00,000 సాలరీ ఉన్న పర్సన్‌కి ₹1,00,00,000 ఇల్లు కొనిపిస్తారు. ₹1,00,00,000 ఇల్లు కొనిపిస్తే అతనికి 60,000 నుంచి 80,000 వరకు ఈఎంఐ వెళ్ళిపోతది. అవును. ఇంకా అతనికి ఎక్కడికెళ్ళి ఉంటదండి సేవింగ్స్? 20,000-30,000 20,000 ఉంటాయి. 20,000 ₹1,00,000 సాలరీ ఉన్న పర్సన్‌కి కార్ మెయింటైన్ చేయాలి కదా! కార్ మెయింటైన్ చేయాలంటే దానికొక 10,000, 15,000 వెళ్తది కదా! ఇంకా అతనికి ఎక్కడ ఉంటదండి సేవింగ్స్? గ్రోసరీస్, హౌస్ హోల్డ్స్ ఇంకా ఉంటాయి. మీరు ఇల్లు ఎప్పుడు కొనాలి? కంప్లీట్ సెటిల్డ్ అయిపోయి ఇన్కమ్ బాగా ఎక్కువ ఉంది, సర్ప్లస్ అమౌంట్ ఉంది అన్నాక అట్‌లీస్ట్ నా కాలిక్యులేషన్ ప్రకారం 35 ఇయర్స్ తర్వాతనే ఇల్లు కొనాలి. 35 ఇయర్స్ తర్వాత. 25 ఇయర్స్‌కి, 29 ఇయర్స్‌కి లేకపోతే 30 ఇయర్స్‌కి నేను ఎర్లీగా కొత్తగా ఇల్లు కొనేసాను అని చెప్పేసి అందరూ సంతోషపడిపోతారు. కాకపోతే అందరూ లోన్‌లోనే ఉంటారు ఇల్లులు. అవును. మీకు ఇంకొక హార్డ్ రియాలిటీ చెప్తాను. 1,00,00,000 ఇల్లు అనుకుందాం. ఇల్లు ఫ్లాట్ అనుకుందాం. 1,00,00,000 ఫ్లాట్‌లో 20% మనం డౌన్ పేమెంట్ కట్టాలి కదా! 30% డౌన్ పేమెంట్ కూడా పర్సనల్ లోన్స్ తీసుకుంటారు చాలామంది. అవును. నేను విన్నాను. సో, పర్సనల్ లోన్ తీసుకొని హోమ్ లోన్ తీసుకుంటారు. అంటే అతని పర్సన్ సాలరీ వచ్చిన తర్వాత అతని చేతిలో మిగిలేది 5,000, 10,000 తప్పితే ఇంకేం మిగులుతది? ఏం మిగలదు కదా! సో, ఇదే అండి. అంటే మనం అనుకుంటాము, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది అనుకుంటారు నా ఒక్కరి పొజిషనే ఇలా ఉంది అనేసి అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను మీ ఒక్కరి పొజిషన్ కాదు. 95% ఆఫ్ ద పీపుల్ పరిస్థితి ఇదే. మీరు హోమ్ లోన్స్‌లో, కార్ లోన్స్‌లో, ఈఎంఐస్‌లో ఇంకా బిగ్గెస్ట్ కల్ప్రిట్ చెప్పాలి అంటే క్రెడిట్ కార్డ్. యెస్. క్రెడిట్ కార్డ్ ఈస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. మీరు క్రెడిట్ కార్డ్‌ని రొటేషన్ చేసుకొని, దాని నుంచి క్యాష్ విత్‌డ్రాల్ చేసుకొని 2%కే క్యాష్ విత్‌డ్రాల్ చేస్తున్నారు కదా! దానివల్ల మీరు అసలు ఇటువంటి ప్లానింగ్ మీరు చేయలేకపోతారు. డౌన్ ద లైన్ 10, 15 ఇయర్స్ తర్వాత డెఫినిట్‌గా మీరు వన్ ఆఫ్ ద పూరెస్ట్‌గానే మిగులుతారు. ఇది హార్డ్ రియాలిటీ. ఇది ఎవరు ఒప్పుకోరు చెప్తే. మేము హైదరాబాద్‌లో ఐటీలో వర్క్ చేస్తున్నాం అనేసి అనుకుంటారు. కానీ 40 ఇయర్స్ తర్వాత మీ ఇన్‌కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి. మీ సాలరీలో హైక్స్ రావు. అప్పుడు డెఫినిట్‌గా
మీకు ఇప్పుడు చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాపాడతాయి. అప్పుడు మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అనుకున్నా మీకు అప్పుడు టైం ఉండదు. ఓకే. సో ఇవన్నీ మిస్టేక్స్ అనమాట. ఇవి మెయిన్ థింగ్స్. ఇవి పైలప్ అయ్యకుంటా మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికే మీకు స్కోప్ తగ్గిపోతది. ఓకే. సార్ ఇంకోటంటే అడ్వైజరీ ఎవరైతే అడ్వైస్ దగ్గరికెళ్లి మీరు తీసుకోండి అని అంటారో. సో కొంతమంది అడ్వైజర్ దగ్గర లేకుండా వాళ్ళ ఓన్‌గా రీసెర్చ్ చేసి ఇప్పుడు మనం సోషల్ మీడియా ఉంది. అందులో రీసెర్చ్ చేసి గూగుల్ గాని, చాట్‌జిపిటి గాని అందులో రీసెర్చ్ చేసి ఎందులో ఒక స్టాక్స్‌లో పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. సో అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది రిస్కీనా? లేకపోతే అది మొత్తం సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారా? మీకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఎప్పుడైనా బ్రెయిన్ సర్జరీ వీడియో చూసారా యూట్యూబ్‌లో? యాహ్! చూసాను. సో రేపొద్దున మన ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెయిన్ సర్జరీ చేయాల్సొస్తే మీరే సర్జరీ చేస్తారా? సేమ్. ఎందుకు చేయరు? అది రిస్క్ అది చాలా. రిస్క్ ప్లస్ ఎవరు చేయాలో, ఎవరు ఏ పని చేయాలో వాళ్ళే చేయాలి. డాక్టర్స్ చేయాలి కాబట్టి బ్రెయిన్ సర్జరీ వాళ్ళే చేస్తారు. ఇది కూడా అంతే. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో అంటే మీరు ఎప్పుడైనా సరే మనము అడ్వైజరీని మన ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇదే అండి. అడ్వైజరీకి గానీ, ఒక టాలెంట్ గానీ, ఒక ఎక్స్‌పర్టీస్ గానీ ఎప్పుడు మనం గుర్తించం. ఎప్పుడు గుర్తిస్తామంటే మనకు డ్యామేజ్ అయినంక గుర్తిస్తాం. అంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాలని జెప్పేసి ఎందుకు మనమే చేయాలని జెప్పేసి అలా అంటే ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లలో ఎలా ఉంటుందంటే చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఓకే. 0.5%ని, 1%ని భూతద్దంలో పెట్టేసి మీకు డౌన్ ద లైన్ 20,00,000, 30,00,000 నెగెటివ్‌లోకెళ్తుంది. రూ. 1,00,00,000 నష్టపోతున్నారు మీరు అడ్వైజర్ దగ్గరికెళ్తే అని చెప్తున్నారు. మీరు 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే కదా మీకు రూ. 1,00,00,000 నష్టమయ్యేది. హ్మ్. ఇప్పుడు 15,000 మీరు ఎస్ఐపి చేసుకుంటూ ఎళ్లారు. 15 ఇయర్స్‌కి మీకు 1,00,00,000 అవుతుందని చెప్తున్నాము. కరెక్టే. 15 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి కదా! ఫస్ట్ థింగ్. అవును. సెకండ్ థింగ్ మీరు 15 ఇయర్స్ కరెక్ట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి కదా! 15 ఇయర్స్ మీరు రాంగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే 1,00,00,000 15 ఇయర్స్‌కి కాదు 30 ఇయర్స్‌కి కూడా మీకు 1,00,00,000 కాదు. అదొకటి. సెకండ్ థింగ్ 15 ఇయర్స్ పీరియడ్‌లో మీరు విత్‌డ్రాల్ చేసుకుంటున్నారనుకోండి ఫర్ సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీకొచ్చి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేదు. ఎమర్జెన్సీ కోసం ఒక 20 లాక్స్ అయింది. మీరు టెంప్ట్ అయిపోయి అక్కడికెళ్ళి కారు కొన్నారు. మీరు 1,00,00,000 రీచ్ అవుతారా? అవ్వరు. మిమ్మల్ని అప్పుడు ఆపేది అడ్వైజరే. హ్మ్. మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు మీరు పానిక్ అయ్యి సెల్ చేయకుండా ఆపేది మిమ్మల్ని అడ్వైజరే. మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేసేది కూడా అడ్వైజరే. మీరు ఎప్పుడూ 0.5%, 1% గురించి చూస్తాం గానీ, డౌన్ ద లైన్ అది ఆ 0.5 నుంచి 1% మనం ఏదైతే పే చేస్తున్నామో, దాని ద్వారా వచ్చే రిటర్న్స్‌ని ఎప్పుడు కాలిక్యులేట్ చేయం. ఓకే. ఎందుకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో 10% రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్ లేవా? ఉన్నాయి. 12% ఇస్తున్నాయి, ఉన్నాయి. 20% ఇస్తున్నాయి కూడా ఉన్నాయి. మరి మీ 20% ఎందుకు అందరూ కన్సిడర్ చేస్తలేరు? ఓన్లీ 15% ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? అంటే మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి గానీ, అడ్వైజర్‌కి నేను పైసలు ఇవ్వకుండా తక్కువ రిటర్న్స్ తీసుకున్నానన్నది ఫూలిష్‌నెస్సే కదా! అవును. సో, ఈ మిస్టేక్స్ అనేది డెఫినిట్‌గా చేయొద్దండి. చేయకుండా ఉంటే డెఫినిట్‌గా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్ ట్రాక్‌లో ఉంటది. అండ్ లాంగ్ టర్మ్‌లో కూడా డెఫినిట్‌గా బిల్డ్ చేయగలుగుతారు. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.